ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ఈ రోజున ప్రాముఖ్యంగా లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనములు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇట్టి రీతిగా మరి ఈ రోజున వాక్యం ప్రకటించడానికి సిద్ధపడింది కదా తండ్రి, మీ యొక్క శక్తిని, జ్ఞానం దయచేయండి ఆయన. అదేవిధంగా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మరి ఎందరైతే తండ్రి వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నారో, అదేవిధంగా మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారో వారందరి హృదయంలో తండ్రి వాక్యం ఫలింపచేయండి. ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి మీ కృపలో భద్రపరుస్తున్నాను. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి విధంగా ప్రార్థించి వేడుకొంచున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధాన అంశంగా మరి అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి దానిలోని ఇప్పుడు ప్రధానంగా 11వ పాఠ్యాంశంగా మరి పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణలో కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము. అంటే ప్రాముఖ్యంగా మనం ఆత్మను గురించిన వాగ్దానాలు మరి 2 ఉన్నవని, ఒకటి ఆత్మవరము అని, రెండవది ఆత్మవరములు అని. మరి 1వదిగా ఆత్మను గురించి వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడిందని, అదే విధముగా ఈ కృపా వరమును అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. మరి అయితే కృపావరమును అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వాగ్దానము మరి ఎవరు చేశారు, మరి ఎక్కడ చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది మరి అనేటువంటిది, ఈ వాగ్దానం గురించినటువంటి సంగతులు ఎవరు తెలియజేశారు, ఎవరి ద్వారాగా తెలియజేయబడ్డవి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం పిల్లారా. అయితే గతంలో మనం నేర్చుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మరి దేవుని జనాంగం ఇశ్రాయేలీలు, దేవుని జనాంగం కానటువంటి అన్యజనులు అందరూ కూడాను మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. అదే విధముగా మరి లేఖనము అందరినీ పాపంలో పంపించింది. లేఖనం అనగా ధర్మశాస్త్రము. అంటే పాపంలో ఉన్నటువంటి బలం ఏమిటి అంటే ధర్మశాస్త్రము అనేటువంటిది మనము నేర్చుకుని ఉండగా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ఏమి చేయాలి? పాపానికి బలమై ఉన్నటువంటి ధర్మశాస్త్రమును కొట్టివేయాలి. అదే విధముగా ధర్మశాస్త్రము నెరవేర్చి దానిని సిలువలో కొట్టివేశాడు. అదేవిధంగా ధర్మశాస్త్రం అంతయు కూడా నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు బట్టి ధర్మశాస్త్రం అంతయు కూడా నెరవేరే వరకు కూడా ఆయన మరి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చి
మరి దాన్ని కొట్టివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుకనే మరి దేవుని జనాంగంగా పిలవబడిన ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించినట్లు కూడా లేఖనాలు మనం చదువుకుని ఉన్నాం. మరి దాన్నే మరి ఏ విధంగా చెప్పబడతా ఉంది అంటే, విధి రూపకమైన ఆజ్ఞగా ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయుట. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండే దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఉభయులను అనగా దేవుని జనాంగము అయినటువంటి ఇశ్రాయేలులను, దేవుని జనాంగము కానటువంటి అన్యజనులను కూడా మరి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రము అడ్డుగా ఉంది, మధ్య గోడగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కనుకనే మరి ఆత్మను గురించి వాగ్దానము విశ్వాసం నాకు లభించినట్లుగా అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. మరి ఇది ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు అనేటువంటి ప్రధానముగా మనకి లేఖనాలు చెప్పబడతా ఉంది. అందుకనే మనము చదువుకున్నాం కదా, ఆ దినములైన తర్వాత నేను మరి చేయబో నిబంధన ఎలాంటిదో మరి చెప్తున్నాడు. వారి మనసులను ధర్మ ఉంచుతానని, మరి అదే విధముగా ఇంకా ఏం చెప్పి చాలా విషయాలు మరి హృదయం అనే పలకల మీద, మెత్తని హృదయం అనే పలకల మీద నా ధర్మ విధులు ఉంచుతానని ఈ విధముగా తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఏం రాయబడి ఉందంటే, వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు వారి మనస్సులు కఠినములాయను. అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని తర్వాత వారు వాక్యమును సిద్ధపరుస్తూ స్థిరపరుస్తూ ఉండేటువంటి క్రమంలో మరి ఇంకనూ ధర్మశాస్త్రం అమల్లో ఉంది, ఇంకా పాత నిబంధన కొట్టివేయబడలేదు అనేటువంటిది మరి ఆ ఇశ్రాయేలు అనుకునేటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారి తేటపరచబడక ఆ ముసిగే నిలిచినది. మరి నేటి వరకు కూడా చాలా మందిలో కూడా మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రాలు 2 ఉన్నవి, ఒకటి కొట్టివేశాడు ఇంకొకటి అమల్లోనే ఉంది అనేటువంటి బోధ విరివిగా ఉంది. అంటే ధర్మశాస్త్ర విషయంలో స్పష్టత లేనటువంటి వారు చాలా మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీరిని ఏమంటామంటే అవిశ్వాసులు. ఈ అవిశ్వాసం వారికి మనోనేత్రాలకు మరి అపవాది ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని కలగజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుకనే ప్రియులారా, మరి నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగున్నప్పుడు ముసుగు తీసివేయబడను. మరి క్రీస్తునందు కొట్టివేయబడింది ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం విమోచించాడు. మరి ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడం ద్వారాగా ఆత్మ వాగ్దానం మనం పొందుకుంటున్నాం అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఇదే విషయాన్ని మరి కొలసీలు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు రాయబడి ఉంది. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, ఎలాగంటున్నాడు? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం అన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకను కనపరిచాను. మరి ఈ విధముగా మరి పాపానికి బలమై ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేశాడు. అనగా ఏం జరిగిందంటే, దేవుని ఆజ్ఞను అనుసరించాడు. ఆ దేవుని ఆజ్ఞ అనుసరించటం వలన యేసుక్రీస్తు ఈ లోకానికి నీతిని తీసుకొచ్చాడు. ఆ నీతికి వారసులు కావాలంటే మనం ఏం చేయాలి? నీతిని జరిగించాలి. మనము కూడా ఆజ్ఞలను అనుసరించాలి. మరి ఆజ్ఞలను అనుసరించు వారే నీతిని జరిగించేవారు అవుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అనేటువంటిది
మరి చెప్పబడతా ఉంటున్నారు. కనుకనే మరి మనుషులందరూ కూడా పాపం చేసినందువలన మరి మరణం అందరికీ సంప్రాప్తమైనది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుడు ఏదైతే మరి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి ఉన్నాడో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మరి నెరవేర్చి అనుసరించి గైకొని మరి ధర్మశాస్త్రం లోబడి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు సిలువలో. అయితే క్రీస్తు వారు మృతుల్లో లేచుట వలన, అంటే పునరుత్థానం అవటం వలన మరి మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే, ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేశాడు, జీవమున్న అక్షయ సువార్త వలన వెలుగులోనికి తెచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకను ఏం చెప్పబడతా ఉందంటే, జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనము కలుగుతుంది మనకి. ప్రియులారా, ఈ విధముగా మరి యేసుక్రీస్తు వారు మృతులోనే తిరిగి లేచడం వలన మనము పొందుకున్నటువంటి ఆశీర్వాదము మరి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. కనుక నీతిని జరిగించే ప్రతి వాడు కూడాను ఏమవుతూ ఉన్నాడు అంటే, ఆయన మూలముగా పుట్టినవాడు అని ఎరుగుదుము అని లేఖనం చెప్తా ఉంది. నీతిని జరిగించేవాడు అంటే యేసుక్రీస్తు వారు నీతిని జరిగించి ఈ లోకానికి నీతిని తీసుకొచ్చాడు. ఆ నీతిని మనము కూడా జరిగించాలి. ధర్మశాస్త్రము మరి సిలువలో కొట్టివేయబడిన తర్వాత మరి మనము ఏ ఆజ్ఞలను అనుసరించాలి? యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రంలో లోబడాడు. ధర్మశాస్త్రం దానికి మరి శాపం లోనైన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రం లోబడిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేసిన తర్వాత ఏ ఆజ్ఞను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యుగాంతం వరకు ఉన్నటువంటి జనులు కానీ మరి ఏ ఆజ్ఞను అనుసరించాలి? ఏ ఆజ్ఞను అనుసరించితే వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు? ఏ ఆజ్ఞను అనుసరిస్తే వారు నీతిని జరిగించిన వారు అవుతారు? మరి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపము లోకంలో ప్రవేశించింది. దేవునితోటి సమాధాన స్థితిని పోగొట్టుకున్నారు. ఆదాము అనే ఆత్మకు దేవుడైన ఆత్మకు మధ్య ఎడబాటు జరిగింది. కనుకనే మరి ప్రపంచము ముందు ఉన్నటువంటి స్థితిని కోల్పోయింది. ప్రపంచం అనగా ఎవరు అంటే ఆదాము అవలు. అంటే ఆదాము అవలు మరి ఏ మహిమలో ఉండేవారు, ఏ స్థితిలో ఉన్నారంటే దేవుని కుమారులుగా ఉన్నారు, దేవుని ఇంటివారుగా ఉన్నారు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నారు, పరలోక పౌరసత్వానికి కలిగిన వారుగా ఉంటున్నారు. అదే విధముగా పరలోక తేజవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలివారుగా ఉంటున్నారు, నిర్దోషులు నిష్కలంకులుగాను పరిశుద్ధులుగా ఉంటున్నారు. ఇది వారు మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రమించక ముందు ఉన్నటువంటి వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, వారు పొందుకున్నటువంటి మహిమ అనేటువంటి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇంతటి మహిమను కలిగినటువంటి మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రమించడం వలన తాము కలిగినటువంటి మహిమను పోగొట్టుకున్నారు. నిశ్చయముగా నీవు చచ్చెదవు, ఈ పండు తిను దినమున కాగానే మరి ఆత్మ సంబంధమైన మరణానికి లోనై ఉన్నది. కనుకనే వారి ఆజ్ఞ అతిక్రమించక ముందున్న మహిమను పొందుకోవటం కోసమే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన శిలువ మరణం ద్వారా నీతిని జరిగించాడు. అంటే మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి స్థితి అనగా దైవ కుమారత్వము, దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబ సభ్యులు, పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారు, పరిశుద్ధులు, నీతిమంతులు మరి ఇంతటి మహిమను పోగొట్టుకున్నారు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల. కనుక యేసుక్రీస్తు జరిగించినటువంటి నీతి ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని లోబడ్డాడు, ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మరి యేసుక్రీస్తు జరిగించినటువంటి నీతిని మనం కూడా జరిగించాలంటే మనము ఏ ఆజ్ఞను అనుసరిస్తే నీతిని జరిగించిన వారం అవుతాము. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానుసారముగా అనుసరించి లోబడి నెరవేర్చి శిలువలో కొట్టివేశాడు. మరి ధర్మశాస్త్రం ఇంకా లేదు కదా. ధర్మశాస్త్రం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి కొట్టివేసిన తర్వాత ఉన్నటువంటి జనాంగము కానీ యుగాంతము వరకు ఉన్నటువంటి జనాంగము కానీ దేనిని అనుసరిస్తే, ఏ ఆజ్ఞను అనుసరిస్తే నీతిని జరిగించిన వారు అవుతారు, ఏ ఆజ్ఞను అనుసరిస్తే వారు పోగొట్టుకున్నటువంటి మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకుంటారు, అనగా ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారవుతారు.
కనుక కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారాగా క్రీస్తు యేసు అపోస్తుల్లో ప్రకటించడం ద్వారాగా మరి మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకున్న స్థితిని మరలా పొందుకుంటారు. కనుకనే దేవుడు కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము చేశాడు. కనుకనే దేవుడు కృపావరం అనుగ్రహించేటువంటి వాగ్దానం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆత్మను బ్రతికించటానికి దేవుడు కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం చేశాడు. అంటే ఆత్మ ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే చనిపోయినటువంటి స్థితిలో ఉంది. దేవునితోటి సమాధాన స్థితిని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంది. అదే విధముగా మరి ఆత్మ బ్రతికించటానికి కొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను కూర్చొని వాగ్దానం చేశాడు. మరి అదే మరి ఆత్మ వరం అనేటువంటిది ఒకటి, ఆత్మ వరములు అనేటువంటిది రెండవది అనేటువంటి మనం తెలుసుకున్నాం పిల్లారా. కనుక పిల్లారా మరి ఆత్మ వరముల గురించి ఎవరి ద్వారాగా తెలియజేశాడు అంటే ఈ యొక్క ఆత్మ వరములు అనగా కృపా వరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి, ఈ వాగ్దానం గురించి ఎవరి ద్వారాగా తెలియజేశాడు. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న పిల్లారా. ఎందుకు కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేశాడు అంటే ఎవరి ద్వారాగా ఈ విషయాలను తెలియజేశాడు చదువుకున్న ఒకసారి. ఆత్మ ఆజ్ఞను సిద్ధపరచుటకై సంఘమున కృపావరం అనుగ్రహించు పరిశుద్ధాత్మ గురించి తండ్రి అనే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇది. దేని కొరకు చేశాడు తండ్రి అనే దేవుడు వాగ్దానం అంటే ఆజ్ఞను సిద్ధపరచుటకై. అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రం అనేటువంటిది ఉన్నది. ఆ ఆజ్ఞలన్నీ కూడా క్రీస్తు శిలువలో కొట్టివేశాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కడు కూడా నీతిమంతులుగా తీర్చబడతలేదు. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కనుకనే ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించగా ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. మరి కనుకనే మరి ఈ యొక్క కొట్టివేసిన తర్వాత మరి ఏమి జరగాలి అంటే ఆజ్ఞను సిద్ధపరచుటకై సంఘమునకు కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎవరి ద్వారాగా తెలియజేశాడు అంటే కొన్ని చాలా మరి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తల ద్వారాగా ప్రవచించబడినటువంటి ప్రవచనాలు చాలా ఉన్నవి. వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకున్నాం ప్రియారా. అదే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నేను ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఉందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది ఏ కాలంలో చెప్పబడతా ఉంది అంటే ధర్మశాస్త్రము ఉన్న కాలంలోనే మరి ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు మరి యోవేలు ప్రవక్త ద్వారాగా చెప్పబడి ఉన్నది. దేని గురించి చెప్పబడి ఉన్నదంటే కృపావరమును అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి చెప్పబడతా ఉంది ప్రియారా. కనుకనే మరి ఆత్మను బ్రతికింపజేయట కొరకే ఈ కృపావరములు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా మంది మరి తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఈ విషయాన్ని. మరి కృపావరములు దేని కొరకు వాగ్దానం చేయబడ్డవి అంటే ఆత్మను బ్రతికింపజేయట కొరకే మరి ఆత్మ వరము ఇవ్వబడింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కనుకనే మరి కృపావరము దేనికోసము? ఆత్మను బ్రతికింపజేసుకోవటం కొరకే. అంటే మనమై ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి సమాధాన స్థితిని కోల్పోవటం ద్వారాగా మరి చనిపోయిన స్థితిలో ఉండగా ఈ కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. ఇది ప్రవక్తల ద్వారాగా చేయబడినది. మరి ఎవరు అంటే యోవేలు గ్రంథంలో చదువుకుని ఉన్నాము. మరి ఎందుకంటే ఆజ్ఞను సిద్ధపరచుట కొరకు, ఆజ్ఞను స్థిరపరచుట కొరకు, స్థిరపరిచిన ఆజ్ఞను బట్టి మనము నీతిని జరిగించాలి. నీతిని జరిగించడం ద్వారాగా అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానానికి మనం వారసం అవుతాం. అబ్రహాంకి ఏ వాగ్దానం చేశాడు?
ఆత్మను కూర్చిన వాగ్దానం, ఆత్మను బ్రతికింపజేసేటువంటి వాగ్దానము. ఏవేలు ప్రవక్త ద్వారాగాను, ఇంకా చాలా మంది ప్రవక్త ద్వారాగా మరి కృపా వరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి కూడా వాగ్దానం చేశాడు. ఎందుకు ఈ వాగ్దానం చేయబడ్డవి అంటే ఆత్మను బ్రతికింపజేయట కొరకు వాగ్దానము చేయబడింది. కనుకనే మరి ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో చెప్పబడతా ఉంది ఏమిటంటే, అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడెను. ఎవరికి చేయబడి అంటున్నాడు? అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక అనేకులను గురించి చెప్పలేదట. ఇక్కడ ఎవరి గురించి అంటే ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా, ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము. అంటే వాగ్దానానికి మరి ఎంతకాలం ధర్మశాస్త్రం ఇవ్వబడింది? 430 సంవత్సరాలు. అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఇచ్చిన తర్వాత దేని గురించి ఇచ్చాడు? ఆత్మను గురించి వాగ్దానము, యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు అబ్రహాంకి. మరి ఆ వాగ్దానము ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఎంతకాలానికి ఇచ్చాడు అంటే 430 సంవత్సరం తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరం అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవుని చేత స్థిరపరచబడినటువంటి నిబంధన ఆత్మను గురించి వాగ్దానము, క్రీస్తుని గురించినటువంటి వాగ్దానమే. కనుకనే మరి ఆ స్వాచ్యము, ఏ స్వాచ్యము? క్రీస్తు ద్వారాగా పొందుకునేటువంటి స్వాచ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడలా ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అంటున్నాడు. ధర్మశాస్త్రం మూలంగా కలిగిందా? అది వాగ్దానం మూలం కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలన దానిని అనుగ్రహించను, వాగ్దానం ద్వారా దాన్ని అనుగ్రహించాడంటూ. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అంటే, ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అంటున్నాడు. ఎవనికి వాగ్దానం చేయబడినో అంటే అబ్రహాం వాగ్దానం చేశాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. అంటే ఆ సంతానము అనగా యేసుక్రీస్తు వారు వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి, దానికి తరువాత ఇవ్వబడిన అతిక్రమాలను బట్టి. అంటే ధర్మశాస్త్రములో మరి పాపము అనగా ఏమిటో చూపిస్తుంది కానీ, పాపం యొక్క పరిమాణం ఎంతో చూపిస్తుంది కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. కనుక అది అతిక్రమములను బట్టి ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారాగా నియమించబడింది. కనుకనే ప్రియులారా, ఆత్మ వరము కొరకు మరి కృపావరములే, ఆత్మను బ్రతికించుకోవటం కొరకే కృపావరములను మరి అనుగ్రహించి పరిశుద్ధాత్మ వాగ్దానం చేశాడు. ఆత్మను బ్రతికించుట కొరకే. మరి కృపావరములు వాక్యాన్ని సిద్ధపరచడానికి, వాక్యము స్థిరపరచడానికి కృపావరములు ప్రాముఖ్యమైనటువంటివి. మరి ఆత్మవరము అనేటువంటిది ఎన్నటికి మరి స్థిరముగా ఉండేటువంటిది అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే కృపావరములు కొన్ని నిరర్థకమైపోతాయి. అయితే ఆత్మవరము మరి అన్నిటిని కూడా స్థిరముగా ఉండేటువంటిదే. కనుక కృపావరం గురించిన వాగ్దానములు ఎవరి ద్వారాగా ఇంకా తెలియజేయబడి ఉన్నవో, ఏ ప్రవక్తల ద్వారాగా తెలియజేయబడి ఉన్నవో కూడా మనం ఇంకా తెలుసుకుందాం. మరి యెషయా గ్రంథంలో 32వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో కూడా చెప్పబడతా ఉంది. నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలురక్క చెట్లను పెరుగును. పైనుండి మన ఆత్మ మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. ఏమంటున్నాడు? పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపరులు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకును ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిని గాను, ఫలభరితమైన భూమి వృక్ష వనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఎప్పుడు అన్నాడు?
పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏమంటున్నాడు? నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందును నివసించెదరు. మరి ఈ విధముగా మరి యెషయా ద్వారాగా మరి ఆ పరిశుద్ధాత్మ అంటే కృపావరణ అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 1-3 వచనాల్లో కూడా చెప్పబడుతూ ఉంది. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యేషూరును భయపడకము. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. ఇది దేవుడు అయిన యెహోవా మరి యెషయా ప్రవక్త ద్వారాగా చెప్పబడిన సంగతులు. ఇంకా చాలా సందర్భాల్లో మరి యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో 29వ వచనం కూడా రాయబడి ఉంది. ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేను ఇకను వారికి పరాగ్ముడినై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరి ఈ విధముగా ఇంకా యెహెజ్కేలు గ్రంథంలోనే 36వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్పబడతా ఉంది. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను. అంటే అప్పటికే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ఆల్రెడీ ధర్మశాస్త్రము ఉంది, వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము అన్న కృపావరణ గురించేటువంటి వాగ్దానాన్ని మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారాగా చెప్పబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25-27 వచనాల్లో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. శుద్ధ జలము. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మరి ఆ కాలంలో ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది విగ్రహం వలన కలిగినటువంటి అపవిత్రత అంటే విగ్రహారాధన వలన కలిగిన ఏంటంటే అపవిత్రత వస్తుంది. ఈ అపవిత్రతను అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెని మీకు ఇచ్చేదను. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది? కృపా వరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మరి యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా తెలియజేయబడతా ఉంది. 27వ వచనం చెప్తుంది, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ యందు ఉంచి. మరి అప్పటి వరకు వారిలో మరి ఏమై ఉన్నది? వారు ఏ విధంగా ఉన్నారు అంటే వారు ఆ ధర్మశాస్త్రంను అతిక్రమించారు, గైకొనలేకపోయారు. కనుకనే వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచుతానంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు రాతి పలకల మీద రాయబడి ఉన్నవి, అటువంటి ధర్మశాస్త్రం వారు అనుసరించలేకపోయారు. మరి కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారాగా వారు ఏ విధముగా ఉంటారంటే వారి మనస్సులో ధర్మ విధులు ఉంచుతానంటున్నాడు. అదే లేఖనం చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుని ఉన్నాం. 31వ అధ్యాయము 33 వచనం వరకు 31 నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయ దినములు వచ్చుతున్నవి. ఎవరితో చేస్తా అంటున్నాడు? ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయ దినములు వచ్చుతున్నవి అంటున్నాడు. అది ఆ నిబంధన ఎలాంటిది అంటున్నాడు? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటక నేను వారిని చేయి పట్టుకొని దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. మరి ఆ ఐగుప్తు చెరలోంచి బయటకు రప్పించిన తర్వాత సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించబడింది మోషే ద్వారాగా. అయితే అలాంటిదైతే కాదు అంటున్నాడు ధర్మశాస్త్రం. అలాంటిది కాదు. ఎలాంటిది అంటున్నాడు? అక్కడ చెప్తున్నాడు, వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఈ దినములైన తర్వాత నేను
ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఎలాంటి నిబంధన చేస్తా అన్నాడు? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాని వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే. అంటే ఈ యొక్క హృదయముల మీద వ్రాసేటువంటిది, మనసులో ధర్మ విధులు ఉంచేటువంటిది మరి ఎలాగా పొందుకుంటాము? ఈ యొక్క ఆజ్ఞలను ఏ విధంగా మనం పొందుకుంటాము అంటే కృపావరమును అనుగ్రహించే పరిశుద్ధాత్ముని ద్వారాగానే మనం పొందుకుంటాము. అది ఎలాగనో మనం తెలుసుకుందాం. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చెప్పబడతా ఉంది. పరిశుద్ధాత్మని పొందుకొని వారు ప్రేరేపించబడి పలికినటువంటి మాటల ద్వారాగా మరి చెప్పబడతా ఉంది. అంటే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 31 నుంచి 33 వచనాల్లో రాయబడినటువంటిది ఆ యొక్క ప్రవచనం నెరవేర్పుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మమ్ముని మేము తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుకొంచున్నామా? కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? సంఘములో చేర్చబడినటువంటి పరిశుద్ధులతోటి చెప్పబడుతున్న మాటలు ఇవి. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములోని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడినటువంటి వాక్యము ద్వారా గాని ఇంకా ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతూ ఉన్నారు. మరి నేను చేయబో నిబంధన మరి మీ పితరులతో చేసినటువంటి మొదటి నిబంధన వంటిది కాదు. అది ఎలాంటిది అంటే వారి మనసులో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను అనేటువంటిది మరి ఎప్పుడు నెరవేరింది అంటే మరి క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని వారు వాక్యంను స్థిరపరుస్తూ ఉన్నారు. ఆజ్ఞలను స్థిరపరుస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి ఇవన్నీ కూడా నెరవేరినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. కనుకనే హెబ్రీ రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చూసినట్లయితే ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుతున్నది. ఇంతకు ముందు మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథం అని చెప్పబడినటువంటిదే. ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోను యోధా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభు చెబుతున్నాడు 10వ వచనంలో. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధానించేదను, వారి హృదయముల మీద వాటిని రాయిదును, నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. మరి ఎప్పుడు వారికి దేవుడిగా ఉంటాడు, ఎప్పుడు వారు ప్రజలుగా ఉంటారు అంటే ఎప్పుడైతే మరి వారి మనసులో ధర్మ విధులు ఉంచుతాడో, వారి హృదయం మీద వాక్యము రాస్తారో ఆ కాలం నుండి అప్పటి నుంచి మరి వారికి దేవుడినై ఉంటాను, నాకు ప్రజలే అంటారు అనేటువంటి చెబుతూ మరి వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం పొందుకున్న తర్వాత, కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము పొందుకొని ఆ పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అపోస్తులు మొదటిగా ప్రారంభించేటువంటి బోధ క్రమంలో ఆ క్రమం జరుగుతోంది. నేను వారి దోషం విషయమై దయగలిగి వారి పాపం ఇక్కడ అన్నట్టుని జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు. ఇంకా ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిలి విడిగిపోవును అది అదృశ్యము సిద్ధముగా ఉన్నది. ఇది దేనికి చెప్పబడతా ఉందంటే మొదటి నిబంధన కొట్టివేయబడింది, అది పాతదిగా చేస్తున్నాడు. అంటే కృపావరణ అనుగ్రహించే పరిశుద్ధాత్మ వలన కొత్త నిబంధన చట్టము అనగా ధర్మ విధులు కట్టడలు సిద్ధపరిచి స్థిరపరచటము జరుగుతుంది. మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదము లేకపోతే మహిమ మనము పొందుకుంటున్నాము.
ప్రపంచ పునఃస్థితి స్థాపన జరుగుతూ ఉంది అనేటువంటిది ప్రధానంగా చెప్పబడతా ఉంది పిల్లారా. అంటే కృపావరణ అనుగ్రహించే పరిశుద్ధాత్మ వాగ్దానము ఎందుకు చేయవలసి వచ్చిందంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన జరుగుట కొరకే. ఇంకా ఎవరి ద్వారాగా ఈ యొక్క చెప్పబడి ఉంది కృపావరణ అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ గురించి అంటే హెబ్రీ రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో చెప్పబడుతూ ఉంది. ఈయన అయితే పాపం నిమిత్తమై సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతా ఉంది. ఈయన అయితే పాపం నిమిత్తమై సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంటే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. పరిశుద్ధపరచు బడు వారిని అన్నాడు. ఇంకా ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు అని చెబుతూ ఏలయనగా ఆ దినములైన తర్వాత వారితో చే నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయముల నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, అంటే దేవునితోటి సమాధాన స్థితిని పొందుకుంటున్నారు. మరి ఏమంటున్నాడు? అది క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. కనుక ప్రియారా, మరి ఆ యొక్క క్రొత్త నిబంధన ద్వారాగా మన పాపములట ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడట. చాలా మంది సంఘంలో సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అంటే ఒకప్పుడు క్రీస్తులో రాకముందు ఉన్నటువంటి పాప జీవితాన్ని సంఘంలో సాక్ష్యం చెప్పటం. అంటే దేవుడే నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను అంటే వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే నేను ఒకప్పుడు ఇలా చేసేవాడిని, ఇలా ఉండేవాడిని అని చెప్పేసి ఈ యొక్క పాపాల గురించి మరి వారి జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఏం జరుగుతుంది ఇక్కడ? వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెబుతున్నాడు. అని ప్రభువే చెబుతా ఉంటే వీరు సంఘాల సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. కొంతమంది తెలుసుకోవాలి ఇది. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా మరి ఎవరి ద్వారాగా ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము తెలియజేసి ఉన్నాడు అంటే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాల్లో వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి. అంటే మనం ఇప్పటి వరకు చాలా ప్రవచనాల్లో ప్రవక్తల ద్వారాగా ప్రవచించబడిన ప్రవచనాల్లో ఏం చెబుతూ ఉన్నాడంటే మాంసపు గుండెను పెడతా అంటున్నాడు, రాతి గుండెను తీసి. అంటే ఏమిటిది? మరి ఎలా అర్థం చేసుకోవాలి మనము? ఒకసారి ఆలోచించండి. ఆ శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అని చెబుతూ అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడునైందును. అంటే కృపావరమును అనుగ్రహించే పరిశుద్ధాత్మను పొందుకున్నట ద్వారాగానే మనం దేవునితోటి సమాధాన స్థితిని పొందుకుంటున్నాము అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారం అవుతున్నాము అనేటువంటిది. ఇంకా ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయము 39-40 వచనాలు కూడా ఏం రాయబడి ఉందంటే మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. ఏక హృదయము ఏక మార్గము దయచేదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయొచ్చు. నిత్యమైన నిబంధన అంటే మనం ఏ నిబంధనలు ఉన్నాము? నిత్యమైన నిబంధనలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. ఆత్మ యొక్క నియమములో ఉన్నాం. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. కానీ దానినే నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఇంకా అపోస్తలైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులము ఒకటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. మరి ఆ క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిచర్య ఎలాంటిది అంటే మరి ఆత్మకే పరిచారకులట. అంటే ఆత్మ మూలముగా
పలికినటువంటి వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మ మూలముగా పలికినటువంటి వారు. అందుకనే మేము అక్షరమును కాదు అంటున్నాడు. అక్షరం అంటే ఏమిటి? ధర్మశాస్త్రము. మరి ఆత్మకే పరిచారకులు అంటే ఏమిటి? అంటే క్రొత్త నిబంధనకు పరిచారకులు. మాకు సామర్థ్యం కలిగించే అక్షరం సంపూర్ణ కానీ ఆత్మ జీవింపచేయును అనేటువంటిది లేఖనాల ద్వారాగా అర్థమవుతుంది. కనుకనే ఇంకా చాలా సందర్భాలు చెప్పబడతా ఉంది. మరి అనేక మంది ప్రవక్తలు, బాప్తిస్మిచ్చి యోహాను వరకు కూడా మరి అనేక మంది ప్రవక్తలు మరి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం గురించి దేవుడు ప్రవక్తల ద్వారాగా తెలియజేశాడు. మరి అదే క్రమంలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా మరి ఆయన కూడా చెప్తున్నాడు, మీ యేసుక్రీస్తు ద్వారాగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకుంటారు అనేటువంటిది కొన్ని సందర్భాలు మనం చూద్దాం ప్రియులారా. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ఎలాంటి బాప్తిసం ఇస్తాడో మరి ప్రజలతో చెప్తున్నటువంటి సందర్భాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తం నేను నేలలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు, ఆయన వెనక వచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారి గురించే. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి బాప్తిసం ఎలాంటిది అంటున్నాడు? పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అనేటువంటిది చెప్తున్నాడు. ఇంకా మార్కు సువార్తలో కూడా 1:8 చెప్తున్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. మరి ఇది ప్రకటిస్తూ ఉన్నాడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు. యేసుక్రీస్తు వారు మరి లోకానికి వస్తాడు. ఆయన ఇచ్చేటువంటి బాప్తిసం ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఇచ్చేటువంటి బాప్తిసము అనేటువంటిది యోహాను సువార్తలో కూడా చెప్తున్నాడు. 1:26-27 యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుతున్నాను కానీ నా వెనక వచ్చున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పులు వారును విప్పుటకని నేను యోగ్యుడైన కానని వారితో చెప్పాను. మరి ఈ విధముగా మరి యేసుక్రీస్తు వారి గురించి మరి ఆయన ఇచ్చేటువంటి బాప్తిసం గురించి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు మరి చెప్తూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. మరి బాప్తిసం ఇచ్చే యోహాను దేని గురించి చెప్పి ఉన్నాడు అంటే కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి మరి చెప్తూ ఉన్నాడు. మరి ఇది ఎప్పుడు నెరవేరింది అంటే అది కొర్నేలు ఇంటి వద్ద ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు పేతురు గారు. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడనే మాటలు యోహాన్ గారు చెప్పినట్టు మాటలు ఆయన అక్కడ కొర్నేలు ఇంటి వద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఆ విషయం కూడా మనం తెలుసుకున్న పిల్లరా. కనుకనే మరి బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు దేని గురించి చెప్పి ఉన్నాడంటే కృపావరం గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పి ఉన్నాడు. మరి అదే విధముగా కృపావరంలో అనుగ్రహించే పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను, మీరు కనిపెట్టండి, నేను తండ్రి వద్దకు వెళ్తాను, దాని కొరకు వేచి చూడండి అనేటువంటిది యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానాలను ఒకసారి చూద్దాం పిల్లలు. అంటే కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మ వాగ్దానము తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారాగా తెలియజేశాడు. అదేవిధంగా యోహాను కాలం వరకు కూడా అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. తర్వాత యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారు ఏ విధమైన బాప్తిసం ఇస్తాడో మరి పరిశుద్ధాత్మతో అగ్ని బాప్తిసం ఇస్తాడని కృపావరం అనుగ్రహించి పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తున్నారంటే కృపావరం అనుగ్రహించి పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు, నేను పంపిస్తాను, మీరు పొందుకోవాలి అనేటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి తన శిష్యులతోటి చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం పిల్లారా. అదే విషయం చూద్దాం. యోహాను సువార్త 15:26-27 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చుదురు. మరి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు కదా, ఏమని చెప్తున్నాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా ఎవరట? తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. అంటే పరిశుద్ధాత్మను గురించి మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఇంకేమంటున్నాడంటే మరి
ఆ ఆదరణకర్త అనగా తండ్రి నానామం పంపబో పరిశుద్ధాత్మ అంటున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 26 వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంప పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. సమస్తాన్ని కూడా బోధిస్తాడు, సమస్తాన్ని కూడా మీకు తెలియజేస్తాడు. మరి ఎందుకు చెప్తున్నాడు అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు మరి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాడు, శిలువలో కొట్టివేస్తాడు. మరి ఆయన నీతిని జరిగించాడు కాబట్టి మీరు కూడా నీతిని జరిగించాలి. కనుక ఆ తరువాత తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన అనగా పరిశుద్ధాత్మను ద్వారాగా నీతిని జరిగించేటువంటి విధులు కట్టడలు మీకు తెలియజేస్తాడు. ఆ విధులు, ఆ యొక్క కట్టడలు, ఆజ్ఞలు కనుక మీరు అనుసరిస్తే నీతిని జరిగించిన వారు అవుతారు, నీతి మంతులుగా తీర్చబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అనేటువంటిది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం పిల్లల. యోహాను సువార్త 16 అధ్యాయం 7 వచనంలో కూడా నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతును. అంటే ఎవరిని గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంటే కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ శిష్యులతోటి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం కదా. కనుకనే మరి కృపావరం అనుగ్రహించి పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? తన శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడక మునుపు, శిలువకు అప్పగింపబడక మునుపు ఉన్నటువంటి మాటలు చెప్పుకొని ఉన్నాం. అయితే ఇప్పుడేం చెప్తున్నామంటే కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత అనగా మృతులను లేచిన తర్వాత శిష్యులతోటి మరి బోధించినటువంటి సంగతులు ఏమిటో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు చెప్తున్నాడు 1 అధ్యాయం 4-5 వచనాల్లో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏమని చెప్తున్నాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము పొందెదరని. పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందుతారట కొద్ది దినములలో. మరి ఇది యోహాను ఎలాంటిది ఇచ్చాడు? నీళ్ల బాప్తిస్మం ఇస్తే తన శిష్యుల గురించి ఏం చెప్తాడు? కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్తున్నాడు. కనుకనే మరి ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత చెప్పబడుతున్నటువంటి మాటలు ప్రియులారా. కనుకనే ఇంకేం చెబుతున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడి, నమ్మని వారికి శిక్ష విధించబడును అనేటువంటి మాటలు కూడా యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తర్వాత చెప్పాడు. అయితే వెంటనే వెళ్ళి ప్రకటించాలా, లేక తండ్రి చేసినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టాలా? ఎప్పుడు సర్వలోకానికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించవలసినటువంటి సమయం ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ తర్వాతనే సర్వలోకానికి వెళ్ళాలి. ఇదే చెప్తున్నాడు అపోస్తుల కార్యం 1 అధ్యాయం 8 వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. అంటే వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వారు పొందాలి. ఆ తర్వాత వారు ఏం చేయాలంటే వారు శక్తిని అందుకుంటారు. కనుక సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. కనుకనే మరి యేసుక్రీస్తు వారి సందర్భం చెబుతున్నాడు. యోహాను సువార్త 20 అధ్యాయం 21-22 వచనంలో అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం వరకు మీరు కనిపెట్టండి. శక్తిని ఉండే వరకు కూడా మీరు వెళ్ళవద్దు ఎటువైపు ఎక్కడికని కూడాను. శక్తిని పొందుకోండి. శక్తిని పొందుకున్న తర్వాతనే మీరు మరి యెరూషలేము యూదయ సమరయ దేశంలో అందంతటను నాకు సాక్షులుగా ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. అంటే తండ్రి మరి వాగ్దానం చేసినది మీ మీద పంపుతున్నాను, ఆ పంపుతున్న దాన్ని పొందుకోవాలి. ఆ పొందుకున్నప్పుడే మీరు శక్తిని పొందుకుంటారు. కనుకనే పిల్లరా
మరి అపోస్తుల 1:8 చెప్తున్నాడు కదా, అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అందంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఎందుకని వారితో చెప్పాను. మరి ఏ విధముగా వారు సాక్షులుగా ఉంటున్నారంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టు ద్వారాగా. మరి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారంటే కృపా అనుగ్రహించే పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకుంటున్నారు అంటే ఆ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి వారసులు అవ్వటానికి, ఆత్మను గురించిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, మరి కృపావరం అనుగ్రహించి పరిశుద్ధాత్మ వల్ల వాక్యం స్థిరపరిచి ఉండటం వలన, అంటే స్థిరపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క వాక్యము ద్వారాగా మరి అందరైతే నమ్మి బాప్తిసం పొందుతున్నారో అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వారసులు అవుతున్నారు. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము మరి ఎప్పుడు అంటే ధర్మశాస్త్రానికి 430 సంవత్సరముల ముందుగా వాగ్దానం చేసి ఉన్నాడు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే అతిక్రమం బట్టి ఇవ్వబడి ఉన్నది. ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి ఉన్న, అంటే ఆ సంతానం వారు యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా మరి ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ శిలువలో కొట్టివేసి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చి ఆయన నీతిని జరిగించాడు. ఆజ్ఞను అనుసరించి నీతిని జరిగించాడు. నీతిని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ నీతిని మరి మనము కూడా జరిగించాలి. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మరి ఏ ఆజ్ఞలు అనుసరిస్తే మనం నీతిని జరిగించిన వారం అవుతాము, ఏ ఆజ్ఞలను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాము. అందుకనే మొదటి శతాబ్ద కాలంలో వారు 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక కూడుకొనుచు ఉన్నారు. మరి ఇది ఏనాడైనా గ్రహించగలిగామా? ఇంకా ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది పిల్లలు చెబుతూ ఉంటారు 10 ఆజ్ఞలు రావాల్సిందే, 10 ఆజ్ఞలు చెప్పాల్సిందే అనేటువంటి. అంటే ధర్మశాస్త్రము ఎప్పుడో కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు శిలువలో కొట్టివేశాడు. కొత్త నిబంధన చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారాగా మనము అపోస్తుల ద్వారా ఏదైతే ప్రకటింపబడినదో, ఏదైతే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రకటించి ఉన్నారో, ఆ ప్రకటించినటువంటి మరి దానినే మనం అనుసరిస్తే నీతిని జరిగించిన వారు అవుతాము, నీతిమంతులుగా తీర్చబడతాము, పరిశుద్ధపరచబడుతున్నాము. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితి, అనగా మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవ్వలు పోగొట్టుకున్న స్థితిని మరలా ఆ యొక్క పునఃస్థితి స్థాపనలో మనము పాలివారం అవుతూ ఉన్నాము. దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాము, దేవుని ఇంటివారముగా పిలవబడుతున్నాము, దేవుని కుటుంబ సభ్యులముగా ఉంటున్నాము, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నాము, పరిశుద్ధులతో ఏకపట్నసులుగా ఉంటున్నాము, తేజవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలివారముగా ఉంటున్నాము. మరి ఇంతటి మహిమను పొందుకోవటానికి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆత్మను గురించి వాగ్దానము అంటే ఆత్మను బ్రతికింపజేసేటువంటి వాగ్దానము. ఆత్మను బ్రతికింపజేసే వాగ్దానాన్ని మనం ఎలా పొందుకుంటున్నాము అంటే కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి వాగ్దానముని పొందుకోవడం ద్వారాగా, ఆ వాగ్దానాన్ని ద్వారాగా మనము ఆత్మను గురించి వాగ్దానం పొందుకుంటున్నాము. కనుక ప్రియులారా, మరి ఇంతటి దేవుని యొక్క ప్రణాళికను, మరి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగము మనం ఏనాడైనా గ్రహించగలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియారా, మనం ఏ స్థితిలో ఉన్నాం ఎప్పటికీ? ఇంకా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు మాకు 9 కృపావరాలు ఉన్నవి మా సంఘానికి అని. అంటే కృపావరాలు నుండి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ప్రారంభంలో నీతిని జరిగించాలి. ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత మరి సంఘము అనుసరించవలసిన బోధ ఏమిటో వారి దగ్గర లేదు. వారి దగ్గర లేకపోవటం వలన కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మని గురించి వాగ్దానము తండ్రి అయిన దేవుడు చేశాడు, ప్రవక్తల ద్వారాగా ప్రవచింపజేశాడు. ఆ ప్రవచింపజేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను మరి ఎవరు పొందుకున్నారు? క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 పొందుకున్నారు. ఆ 12 మంది మరి ఎవరి మీద చేతులుంచడం ద్వారాగా వారు కూడా కృపావరం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఉన్నారు. మరి అంతటితోటి ఆ కృపావరం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము ఏమవుతుంది? నిరర్థకమైపోతూ ఉంది. ఆత్మను గురించి వాగ్దానము అనగా ఎప్పటికీ స్థిరముగా ఉండేటువంటిది.
మరి అనేక మంది అపరాధముల చేతను పాపం చేతను చచ్చే స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఎప్పుడైతే కృపా అనుగురించి పరిశుద్ధాత్మని గురించి వాగ్దానము మరి క్రీస్తు యేసు అపోస్తులు పొందుకొని మరి అనేక ప్రాంతాల్లో ఆ శక్తిని పొందుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో మరి వాక్యాన్ని సిద్ధపరుస్తూ స్థిరపరుచుకుంటూ మరి ఉంటూ ఉన్నారు. ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించటమే, ఆ యొక్క విధులను, ఆ యొక్క కట్టడలను అనుసరిస్తూ నీతిని జరిగిస్తే మరి నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి చెప్పబడతాం. అందుకని చెప్తున్నాడు, రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, ఎలాగంటున్నాడు? జీవము గల దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. కనుకనే మరి ఈ విధముగా కృపావరముల ద్వారా స్థిరపరిచిన వాక్యము మెత్తని హృదయములను పలకల మీద రాయబడి ఉన్నది. ఇది క్రొత్త నిబంధన చట్టము. పాత నిబంధన చట్టం ఎలాంటిది? రాతి పలకల మీద రాయబడింది, అది శరీర సంబంధమైనటువంటిది. ఈ క్రొత్త నిబంధన చట్టం ఎలాంటిది? ఆత్మ సంబంధమైనది, ఆత్మ యొక్క నియమము. అదే విధముగా మెత్తని హృదయములు అనే పలకల మీద రాయబడినటువంటిది. కనుక ఈ విధముగా మరి కృపావరములు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వాగ్దానము తండ్రి అయిన దేవుడు చేశాడు. అది ప్రవక్తల ద్వారాగా మరి బాప్తిస్మిచ్చి యోహాను వారు కూడా ప్రవక్తల ద్వారాగా ప్రవచింపజేశాడు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మని గురించి వాగ్దానాన్ని ఎలా పొందుకుంటారో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రకటించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతోటి ఆ శక్తిని పొందుకునే వరకు కూడా మీరు వేచి ఉండండి అని చెప్పాడు. వారు పొందుకున్న తర్వాతనే మీరు మరి యూదయ సమరయ దేశంలో కూడా మీరు సాక్షులై ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆ క్రమంలోనే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పేతురు గారు ఇచ్చినటువంటి మొదటి ప్రసంగంలో 3000 మంది మొదటి ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారయ్యారు. ఆ 3000 మంది సంఘముగా కూడి ఉన్నారు. ఆ సంఘం అనుసరించవలసిన చట్టం ఏమిటి అంటే కొత్త నిబంధన చట్టము. అందుకనే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ప్రార్థించుచు ఉన్నారు. మరి ఇది క్రొత్త నిబంధన చట్టము. ఆ యొక్క క్రొత్త నిబంధన చట్టం ప్రకారంగా దాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వారే నీతిమంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, దేవుని ఇంటివారుగా ఉంటారు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటారు, ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారుగా ఉంటారు. పలుకుల ద్వారా ఇంకా చాలా విషయాలు మరి చెప్పవలసిన సంగతి ఇంకా చాలా ఉన్నాయి. అదేమిటంటే మరి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు జరుగుతున్నప్పటికీ కూడాను మరి కృపావరణ అనుగ్రహించి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మరి ప్రత్యేకంగా ఎందుకు దేవుడు చేశాడు? ఇవన్నీ కూడా మనము రాబోయేటువంటి క్లాసులో నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడినటువంటి మాట గురించిన ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు గట్టి ఫలింపు చేయను గాక. చెప్పబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.